కాకినాడ రూరల్ నియోజకవర్గం గంగనపల్లి గ్రామంలో జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ గెలిపే లక్ష్యంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలతో కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి పంతం నానాజీని గెలిపించాలని వారు ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కుర్రా నాగబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిరంగ శ్రీనివాస్, గంగనపల్లి 6వ వార్డు సభ్యులు జనసేన నాయకులు తడాల వెంకటరత్నం, పాడ్రంకి రాజు, కోడూరు భాస్కర్రావు, నందిపాటి శ్రీను, ముమ్మడి రాంబాబు, ముమ్మడి రాధాకృష్ణ, పెంటపాటి సతీష్, సన్నపు చిన్నారావు, కొల్లా శేషారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంగనపల్లి గ్రామంలో జనసేన నాయకులు గ్రామస్తులందరూ కలిపి ఇంటింట ప్రచారం చేసి గ్లాసు గుర్తుకు ఓటేయమని పంతం నానాజీ గారిని గెలిపించమని ప్రచారంలో భాగంగా గ్రామస్తులు అందరూ ఏకమై, ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏకమై, ఊరంతా ఏకభాగమై వచ్చి నానాజీ గారిని నెగ్గించడానికి మేమందరం వస్తామని చెప్పేసి మా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనసేనకి సపోర్ట్గా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకు గాను ఈ గ్రామం నుంచి పంతం నానాజీ గారికి భారీ మెజారిటీ ఇవ్వబోతున్నాం. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గ కాకినాడ రూరల్ మండలంలో గంగనపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంతం వెంకటేశ్వర నానాజీ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించడం కోసం డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఈ తిరుగుతున్న భాగంలో స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ఈ రాక్షస పాలనని తౌరి కొట్టాలని, కూల్చివేతతో స్టార్ట్ అయిన గవర్నమెంట్ కూలిపోవడానికి ప్రజలు మద్దతుతో స్వచ్ఛందంగా మాతో పాటు వచ్చి పాల్గొని శ్రీ పంత వెంకటేశ్వరరావు గారు నానాజీ గారిని అఖండ మెజార్టీతో నెగ్గిస్తామని గ్రామస్తులందరూ కంకణం కట్టుకున్నారు. జై జనసేన, జై జై జనసేన.